వెల్కమ్ టు నర్సల్ సైన్సెస్. క్వశ్చన్ చూద్దామా? విచ్ ఆర్ ఫాలోయింగ్ ఇస్ ఆర్ ఫర్ షూర్ హాట్ మాల్టెన్ లిక్విడ్ ఫామ్. క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా వేడిగా కరిగిన ద్రవ రూపంలో ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే మనకు షూర్ అంటే పక్కా ఉండాలి. ఓకే, కంప్లీట్గా ద్రవ రూపంలో ఉండాలి. సో ప్రశ్న మనకేమైనా ఆప్షన్స్ క్రస్ట్ ఉంది, మ్యాంటల్ ఉంది, అవుటర్ కోర్ ఉంది, ఇన్నర్ కోర్ ఉంది. క్రస్ట్, మ్యాంటల్, అవుటర్ కోర్, అంతర్గత కోర్ ఉన్నాయి మనకు. సో రైట్ ఆన్సర్ ఏంటి మరి ఈ క్వశ్చన్కి? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు అవుటర్ కోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అవుటర్ కోర్ అనేది ఎందుకు రైట్ ఆన్సర్? ఒకసారి మీరు చూసినట్టయితే క్రస్ట్ అనేది మనకు సాలిడ్ ఫామ్లో ఉంటుంది. క్రస్ట్ అనేది మనకు సాలిడ్ ఫామ్లో ఉంటుంది. మ్యాంటల్ వచ్చేసరికి కాస్త మనకు సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఫామ్ ఉంటుంది, సెమీ సాలిడ్ ఫామ్లో కూడా మనకు ఉంటుంది. అవుటర్ కోర్ వచ్చేసరికి మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇన్నర్ కోర్ వచ్చేసరికి మనకు మళ్ళీ సాలిడ్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లిక్విడ్ రూపంలో ఉన్నటువంటిది ఏది అంటే అవుటర్ కోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి మీరు చూసినట్టయితే ఇదంతా కూడా భూమి యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ మనకు 100 కిలోమీటర్ వరకు మనకు లిథోస్పియర్ అని చెప్పేసి అంటాం. లిథోస్పియర్ మనకు రాకీ సర్ఫేస్ లాగా ఉంటుంది, సాలిడ్ ఫామ్లో ఉంటుంది. తర్వాత మనకి ఏస్థెనోస్పియర్ ఉంటుంది, ఇది మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది అనమాట. తర్వాత కింద వచ్చినటువంటి ఏస్థెనోస్పియర్ మళ్ళీ మనకు సాలిడ్ రూపంలో ఉంటుంది. తర్వాత ఇది మనకు సెమీ సాలిడ్ రూపంలో ఉంటుంది. అంటే మ్యాంటిల్ పార్ట్ మొత్తం కూడా ఎయిదర్ సాలిడ్, లిక్విడ్, సెమీ సాలిడ్ రూపంలో ఉంటుంది. అవుటర్ కోర్ మొత్తం కూడా మనకు లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. ఇన్నర్ కోర్ మొత్తం మనకు సాలిడ్ రూపంలో ఉంటుంది. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏంటి? మనకు అవుటర్ కోర్ అనేది మనకు రైట్ ఆన్సర్ అనమాట. ఓకే.